మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలు గురు నక్షత్రాల మీద ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు. అసలు గురు నక్షత్రాలు ఏ రాశుల్లో ఉన్నాయి? మిథునంలో పునర్వసు, అట్లాగే కర్కాటకంలో పునర్వసు ఉన్నారు. ఇక్కడే కర్కాటకంలోనే గురుగ్రహం ఉచ్చి పొందుతారు. మరి విశాఖ మళ్ళీ తులారాశి, వృశ్చిక రాశి, పూర్వభద్ర కుంభరాశి, మీనరాశి. అంటే ఒకటి వాయుతత్వం, ఒకటి జలతత్వ రాశిలో గురు నక్షత్రాలు ఉన్నాయి. మరి గురుడు ధనకారకుడు. అలాగే మీ జన్మలగ్నానికి గురు నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉంటే అవి ముఖ్యంగా 2, 11 అధిపతులైతే ధనయోగాలు ఉంటాయి. నెక్స్ట్ అవి గురుపాలిత గ్రహాలు అయితే ఇంకా మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం నుంచి గురు గ్రహం మంచి యాక్సిస్లో ఉండాలి. అంటే 5, 9, 3, 11 అయితే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కేంద్రాలైనా మంచిదే. ఇంకా ఆ గ్రహం శుభగ్రహం అయితే మంచి ఫలితాలు. మీ పంచమాధిపతి ఉన్నారనుకోండి గురు నక్షత్రంలో, మంచి జ్ఞానవంతులు ఉంటారు. గురు నక్షత్రంలో మీ పంచమాధిపతి ఉంటే మంచిదే. మీ భాగ్యాధిపతి అయితే లక్ష్మీ స్థానాధిపతి, అది మంచిదే. అయితే ఈ గురుగ్రహం ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మా జన్మలగ్నానికి పాపి అయితే ఎట్లా ఉంటుందండి? అక్కడ శుభత్వం పాపత్వం కాదండి. ఇక్కడ ఏదైనా గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి ఏ యాక్సెస్లో ఉన్నారనేది చూసుకుంటే సరిపోతుంది. గురుపాలిత గ్రహాలు, మిత్రగ్రహాలు అయితే మంచిది. అయితే ఉదాహరణ తీసుకుందాం. జాతక చక్రాలు. ఒక మీన లగ్న జాతకులు, కుజగ్రహం పునర్వసులో ఉందనుకోండి, మిథునంలో ఉంది. కుజగ్రహం పునర్వసులో మిథునంలో ఉంటుంది కాబట్టి మిథునంలో ఉంది. ఎక్కడ? ద్వితీయాధిపతి, భాగ్యాధిపతి. అంటే కుజుడు ఎక్కడ ఉండాలి అప్పుడు? మీనలగ్న జాతకులు చతుర్థంలో ఉన్నారు. కుజుడు చతుర్థంలో ఉన్నారు. మరి కుజ నక్షత్రంలో ఉండి ధనస్సు రాశిని చూస్తూ ఉంటారు. వీరు మంచి ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇట్లా దశమ క్షేత్రాన్ని చూస్తూ ఉన్నారు. మరి లగ్నాధిపతి అవ్వడం వల్ల గురుడు ఇక్కడ కుజుడికి ఆపోజిట్ అయినా కొంత దిగ్బల ఫలితాలు ఉంటాయి. అంటే కొంచెం మంచి ఫలితాలే ఇస్తాడు. అయితే కుజుడు దశమంలో దిగ్బలం పొందుతారు, చతుర్థంలో మరి పాతాళం, అది అంత మంచి ఫలితాలు ఉండవు. కానీ ఇక్కడ పునర్వసు నక్షత్రంలో ఉండడం వల్ల అక్కడ లగ్న దశమాధిపతి అవ్వడం వల్ల ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి. ఇట్లా తీసుకోండి. మరి ఒక వృశ్చిక లగ్న జాతకులను తీసుకుందాం. వృశ్చిక లగ్నానికి గురుడు పంచమాధిపతి అయ్యాడు. లగ్నాధిపతి వెళ్ళి పంచమ స్థానంలో పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నారు. అమితమైన జ్ఞానం ఉంటుంది ఇక్కడ వీళ్ళకి. అమితమైన జ్ఞాన ప్రభావం ఉంటుంది వీరికి. అయితే ఇక్కడ వాయుతత్వపు రాశి, జలతత్వపు రాశి, 2 రాశులు ఉంటాయి. వాయుతత్వంలో ఉన్నప్పుడు ఇది కామత్రికోణం, జలతత్వం మోక్ష త్రికోణం. ఇక్కడ 2 విధాల ఫలితాలు ఉంటాయి. మరి వాయుతత్వపు రాశులకి శనిపాలిత గ్రహాలు ఆధిపత్యం, జలతత్వపు రాశులకి గురుపాలిత గ్రహాలు ఆధిపత్యం. జలతత్వపు రాశుల్లో గ్రహాలు ఉన్నప్పుడు అవి గురుపాలిత గ్రహాలు అయితే మంచి ఫలితాలు
వాయుతత్వ రాశిలో ఉన్నప్పుడు అవి శని పాలిత గ్రహాలైతే మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఎక్కడ ఈ పునర్వసు నక్షత్రంలో ఉన్నప్పుడు. పునర్వసు నక్షత్రం మరి 7వ నక్షత్రం అంటే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. 1 2 3 4 5 6 7 ఇది 7వ నక్షత్రం నక్షత్రాల్లో. ఇంకొకటి, మీకు ఏ గ్రహం అయితే ఉందో ఆ గ్రహం ఏ భావాధిపతి చూసుకోండి. ఏ భావాధిపతి అన్నది చూసుకోండి. అంటే ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ నక్షత్రమే మంచి అంటే మొత్తం ఈ గ్రహానికి బలం ఇస్తుంది ఎప్పుడు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు. ఇక్కడ ఈ గ్రహానికి యాక్సెస్ బాగుంది. రెండవది, గురుగ్రహం మీకు శుభగ్రహం అయ్యింది. మరి స్థితి పొందిన గ్రహం ఏ భావాధిపతి అయ్యారో ఆ భావం మీద గురు ఫలితాలు అందిస్తూ ఉంటాడు, గురు నక్షత్రం కాబట్టి. ఇట్లాగా తీసుకోండి. మరి రవిగ్రహం ఉన్నారనుకోండి, ఏమి ఫలితాలు? అదే ఇందాక చెప్పినట్టు జలతత్వపు రాశిలో ఒకటి, వాయు తత్వపు రాశిలో ఒక రకంగా ఉంటుంది. రెండవది, ఈ రవిగ్రహానికి గురుగ్రహానికి మీరు యాక్సెస్ చూసుకోండి. కుజుడు ఉన్నారు. కుజుడు జలతత్వపు రాశిలో ఒక రాశికి నీచమనే స్థితి, ఒక రాశిలో స్వక్షేత్రం, ఒక రాశిలో మిత్రక్షేత్రం కుజుడికి. కానీ 3 జలతత్వపు రాశులే. అక్కడ ఫలితాలు ఆ విధంగా మారుతూ ఉంటాయి. అందుచేత గురుగ్రహ నక్షత్రాలు, గురువు అనేదే శుభగ్రహం. కాలపురుష కుండల చక్రంలో భాగ్యాధిపతి, నెక్స్ట్ వ్యయాధిపతి అయ్యారు. వ్యయం అంటే మోక్షానికి ఆధిపత్యం గురుగ్రహానికే వచ్చింది, అట్లాగే భాగ్యానికి. అట్లాగే ఈ మోక్ష రాశుల్లోనే గురు నక్షత్రాలు ఉన్నాయి. అంటే ఎక్కువగా మోక్ష రాశుల మీద గురుగ్రహ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జలతత్వపు రాశుల్లో మీకు జన్మలగ్నానికి గురుపాలిత గ్రహాలయ్యి, శుభగ్రహాలయ్యి ఆయా నక్షత్రాల్లో ఉండి గురుడికి ఈ గ్రహానికి యాక్సెస్ బాగుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మనకి గ్రహాలు జాతక చక్రంలో స్థితి పొందినప్పుడు ఏదో ఒక రాశిలో ఉంటాయి. ఆ రాశిలో ఏ నక్షత్రంలో ఉన్నదన్న దాన్ని బట్టే ఫలితాలు ఉంటాయి. ఆ నక్షత్రాధిపతికి అంటే ఏ నక్షత్రంలో అయితే, ఈరోజు గురుగ్రహం చెప్తున్నాం, గురు నక్షత్రాల గ్రహాలు ఉన్నప్పుడు ఈ గ్రహానికి గురుగ్రహానికి ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాక్సెస్లో ఉన్నారు, ఒకవేళ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే అత్యంత బలం అండి. మనకి ఒక గ్రహం ఏ నక్షత్రంలో అయితే ఉందో, ఇది చాలా ఇంపార్టెంట్, ఏ నక్షత్రంలో అయితే ఉందో ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహాన్ని చూస్తూ ఉంటే బలం 100%, 1000 రెట్లండి. ఆ దశ మంచి ఫలితాలు ఇస్తూ ఉంది. లేదండి మాకు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు, ఇది కూడా మంచిదే. ఈ విధంగా
తీసుకోండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.